అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. ఇది చూస్తున్నది మన ఆలోచనే మన జీవితం అనే ఛానల్. చూడండి, ఈరోజు మన తోట ఎలా ఉంది ఏంటి అని ఈరోజు మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నేను ఇచ్చిన ఒక ఫర్టిలైజర్ని మీకు చెప్దామనుకుంటున్నాను. అది మీరు రెగ్యులర్గా ఇవ్వండి. ఎలా తయారు చేయాలో నేను చెప్తాను. ఈజీగా మన ఇంట్లో వాటితోటే తయారు చేసుకోవచ్చు. ఇదంతా కింద చూడండి ఒకసారి, మెంతి కూర అనమాట. మెంతులు వేసాను. కింద కొంచెం ప్లేస్ ఉంటుంది మనకి, ఆ ప్లేస్లో వేసాను. చూడండి అంతా చక్కగా అంజూరు మొత్తం చెట్టంతా ప్రతి కొమ్మకి 4-5 అయితే వచ్చేసినాయి. మొత్తం కొంచెం దానికి పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది, మైక్రో న్యూట్రియంట్స్ అవి ఇచ్చిన తర్వాత వస్తున్నాయి అన్నమాట. మన కింద ఏంటంటే కొంచెం వెలుగు రాదు, అందుకనే పెద్ద పెద్ద చెట్లను కొట్టేయడం తీసాను. ఇది దొండ ఆల్రెడీ పెద్దది ఉన్నది, చిన్న ఎవరికైనా ఇవ్వచ్చు కదా కాస్ట్ అని పెట్టాను. ఇది వచ్చేసరికి బచ్చల కూర కిందే వేసాను. ఇది తీగ బచ్చలో మరి చెట్టు బచ్చలో తెలీదు. చెట్టు అయితే కిందే ఉంచుతాను, తీగ బచ్చలు అయితే పైకి పాకించేస్తాను. దొండ కింద నుంచి వస్తుంది పైకి, టెర్రస్ పైకి ఉంటుంది కదా, మీరు చూస్తారు కదా హార్వెస్టింగ్ చేస్తాను. ఇది మామిడి చెట్టు. ఇలా ఓవరాల్గా మనకి కొంచెం కార్ పక్క నుంచి గోడ పక్క నుంచి చిన్న మట్టితో ప్లేస్ ఉంటుంది, అందులోనే ఇవి వేసాను అనమాట. కొన్ని వేస్తే బాగుంటాయి కదా అని. ఇది మొక్కజొన్న. ఇది ఏం చెట్టో తెలియదండి నాకు, వచ్చింది ఉంచాను. తమలపాకు అది. ఇక్కడ వచ్చేసరికి మీరు గుమ్మడికాయ చూస్తారు కదా, గుమ్మడి చెట్టు అదనమాట. బయట నుంచి ఉంటుంది, అది మన లోపలికి పాకించాలి. ఇది ఎల్లో ఫ్లవర్స్ పైన కాస్తాయి కదా మనకి, అది ఇలా లోపలికి గుమ్మడి పాదులు ఇలా లోపలికి గోడ మీదకి ఇలా పాకించడం జరిగింది. కాయ వచ్చింది, చూస్తున్నారు కదా రోజు. అది ఇప్పుడు పెద్దగా అవుతాను చూస్తున్నాను, తెలియదు చూస్తున్నాను. ఇలా మెట్లకి వెళ్తా ఉంటే మనకి ఇక్కడ మెట్ల మీదే 2 పైకి వెళ్ళే మెట్లకి మధ్యలో పందిరి వేసి ఉంటుంది. దానికి దొండ ఉంటుంది. వాళ్ళ కొన్ని దొండకాయలు ఉన్నాయి, కోసాను అనమాట. మొన్న కూడా కోసాను కదా, ఒక 1 కేజీ అని వచ్చినాయి. ఇవాళ కలిపితే ఒక 1/2 కేజీ ఉంటాయి. ఈరోజు అన్ని కోసాను దొండకాయలు. మొన్న చాలా వర్షం ఉంది, పైకి రావడానికి కూడా కుదరలేదు. ఇది ఓవరాల్గా పైన గార్డెన్ ఉంటుంది. ఇలా పైన మెట్లెక్కి వస్తే మెట్లెక్కగానే ముందు స్టార్టింగ్లోనే ఫ్లవరింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట. లిల్లీ, మందారం. ఈ మందారం మీకు తెలుసు 2 ఇయర్స్ నుంచి కలుస్తుంది, పిల్లగన్నేరు అదే వచ్చింది. సో దీంట్లో వచ్చేసరికి పట్టుకుచ్చు అంటారు కదా, అవి విత్తనాలు వేసాను, వచ్చినాయి అనమాట. అవి ఇంకా అక్కడక్కడ పెట్టాలి మనం. చామంతులు అయితే అన్ని పువ్వుల మీద ప్రెజెంట్, అంటే మొగ్గలతోటే తెచ్చాం మనం. ఇది మరువం. ఇది ఒక ఫ్లవరింగ్, ఇది ఎల్లో ఫ్లవర్స్ చూడండి. చామంతులు ఎల్లోవి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అసలు ఇవి చూస్తే చాలండి, నాకైతే ఎంత కడుపు నిండిపోతుందో ఈ తోటను చూస్తూ ఉంటే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీటి కోసం మనం కొంచెం శ్రమ పడితే ఇవి మనకి చాలా చాలా ఆనందాన్ని ఇస్తాయి జీవితానికి. నాకైతే అదే అర్థమైంది గార్డెన్ చూసిన తర్వాత. మన మునగాయ ఇంకన్నీ అలానే ఉన్నాయి. సో మీరు ఈజీగా చేసుకునే ఫెర్టిలైజర్ ఏంటంటే, మీరు రోజు ఏదైనా కొంచెం అన్నం మిగిలిపోయింది అనుకోండి, మన పనులు పడేయడం ఏదో చేస్తూ ఉంటారు, అన్నం మిగిలిన కూరగాయ తొక్కలు ఇవన్నీ మనం జనరల్గా అయితే కిచెన్ కంపోస్ట్ అంటాం కదా, చంపేస్తే పురుగులు అలా వస్తాయి. అలా కాకుండా మనకు ఎవ్రీ 3 డేస్కి ఇవ్వాలి అంటే ఒక 3 డబ్బాలు పెట్టుకొని దాంట్లో ఏం చేస్తారంటే, ఈ రోజున ఇప్పుడు అన్నం మిగిలింది, కూరగాయ తొక్కలు, ఎగ్స్ ఉంటే ఎగ్స్ షెల్స్, టీ పొడి, కాఫీ పొడి, బియ్యం కడిగిన నీళ్ళు, ఇవన్నీ కూడా మిక్స్ పట్టండి. మిక్సీలో వేసి మెత్తగా చేసేసి ఆ బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ వేసి ఒక డబ్బాలు వేసి మూత పెట్టేసేసి ఇది ఒక 3 డేస్కి తయారవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మీరు ఏం చేస్తారంటే సేమ్ ప్రాసెస్ చెయ్యండి. 2వ డబ్బా, 3వ డబ్బా 3వ రోజున ఖాళీ చేసేసేయండి. మొక్కలన్నిటికీ వాటర్ సొల్యూషన్ కలిపేసి ఇచ్చేసేయండి మొక్కలన్నిటికీ. మామూలుగా వాటర్ పోసే బదులు దాంట్లో కాస్త ఎప్సమ్ సాల్ట్ కూడా కలపండి. ఎప్సమ్ సాల్ట్ కలపండి, రెగ్యులర్గా కలపండి. 3 డేస్కి ఒకసారి ఎప్సమ్ సాల్ట్, ఒక 15 డేస్కి ఒకసారి కలపండి. అలాగే ఒక్కొక్కసారి ఒక 1 మంత్కి ఒకసారి సీవీడ్ కలపండి. కొంచెం గ్రాన్యూల్స్ డైల్యూట్ చేసేసి ఎవ్రీ డే మీకు చూడండి 3వ రోజు తయారవుతుంది, నెక్స్ట్ ఎవ్రీ డే ఆ వాటర్ నించుకుంటూ వెళ్ళండి. అసలు మీకు ఎక్కడ స్మెల్ అనేది ఉండదు. సేమ్ టైం మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి మనకి. మంచిగా కాస్తాయండి. మనం ఎక్కడెక్కడి నుంచో ఏవో తెచ్చి వేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఈ మధ్య అది చేయడం మొదలుపెట్టిన తర్వాత నా గార్డెన్ అంతా కూడా చాలా పచ్చగా ఉంది.
అది పెద్ద ఖర్చు లేని పని. ప్లస్ వాటిని మనము ఈ వర్షాకాలంలో అసలు దాన్ని కిచెన్ కంపోస్ట్ చేయలేమన్నమాట. ఎందుకు చేయలేమంటే ఎండ పురుగులు వచ్చేస్తాయి, స్మెల్ వస్తుంది. ఇదంతా కన్నాను మిక్స్ పట్టేసేసి ఆ బియ్యం కడిగిన నీళ్ళల్లో నానబెట్టేస్తే 3 days చక్కగా ఫర్మెంటేషన్ అయిపోతుంది. అది ఇచ్చేసుకుంటే చాలండి. దాంట్లో మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఒక 15 days ఒకసారి దాంట్లోనే మీరు గ్రౌండ్ నట్ కేకు, వేపపిండి ఇలా కలపండి. గ్రౌండ్ నట్ కేకు, మస్టర్డ్ కేకు ఇవి నానబెట్టి ఆ నానబెడితే 3rd day అవి అవుతాయి. కాబట్టి మనం ఆ 3rd day ఆ వాటర్ని వాటర్లో కలిపేసేసి అన్ని మొక్కలకి ఇచ్చేసేది. ఇలా ప్రతి డే ఇప్పుడు మనం ఎలా ఆహారం అయితే తింటామో ఎవ్రీడే మనం ఆహారం తింటున్నాం కదా, అలా ఎవ్రీడే వాటికి కూడాను ఆహారాన్ని అందించడం చేయాలి. ఇంకా పెస్ట్ కంట్రోల్కి వచ్చేసరికి నీమ్ ఆయిల్, నీమాస్త్రం, అలాగే ఇంగువ ద్రావణం, పుల్లని మజ్జిగ ఇట్లాంటి వాటితోటి మనము పెస్ట్ కంట్రోల్కి ఇవ్వాలి. మనం ఆర్గానిక్గా పండించుకున్నట్టు ఉంటుంది. మంచి కాపు అయితే మన తొట్లల్లో వస్తుందండి, చిన్న చిన్న తొట్లల్లో. కాబట్టి వాటికి మంచి పోషకాలు అయితే మనం ఇవ్వాల్సిందే. ఇస్తేనే మనకి అన్ని రకాల కాయలు కాస్తాయి. అంటే నేను ఈ సంవత్సరం అది ప్రయోగాత్మకంగా చేశాను. నాకైతే అది మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇంకా మొత్తం అన్ని దాంట్లో వస్తుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి కదా. సో అన్నీ ఎదిగిన తర్వాత ఆ ఫ్రూటింగ్ ఎట్లా వస్తుందో కూడా మనం చూద్దాం. నేనైతే ఈ సంవత్సరం అది ప్రయోగం చేద్దామని అనుకుంటున్నాను. అప్పుడప్పుడు కొంచెం ఇవ్వండి. మధ్య మధ్యలో మీరు ఏదన్నా ఎన్పీకే ఇట్లాంటివి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి. ఎందుకంటే వీటిల్లోనే చాలా నేను చెప్పిన వాటిలో మైక్రో న్యూట్రియంట్స్ అయితే ఉంటాయండి. తక్కువ ఖర్చుతోటి మనకి ఎక్కువ పోషకాలు అనేది మనం టిఫిన్ అన్ని రోజు డైలీ మనం ఫుడ్ తీసుకుంటే మనకి ఎలా అయితే ఒక మంచి ఆరోగ్యం అట్లా ఉంటుందో మొక్కలకు కూడా డైలీ రెగ్యులర్గా ఫుడ్ ఇవ్వాలి. ఫుడ్ వాటర్లో ఏముండదు కదా, కొంచెం మట్టి కదా మనం వేసేది. సో ఆ మట్టిలో ఇవన్నీ ఇవ్వగలిగితే మంచి పోషకాలు ఉంటాయి. మట్టిలోనే అన్ని రకాలుగా తయారయ్యి వస్తాయండి. ఇది ఒక్కసారి ట్రై చేయండి. టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు ఏ కొంచెం ప్లేస్ ఉన్నా ఇది పెద్ద కష్టమేం కాదు. 10 నిమిషాల వరకు కాస్త అన్నం మిగిలినప్పుడు కూరగాయలు ఇవన్నీ వెజిటబుల్స్ ఉంటాయి కూడా అన్ని మిక్స్ చేసేసేయండి. అసలు ఇంకేది మనకి ఉంచదు. మిక్స్ చేసి చాలా మెత్తగా చేసేసి వాటర్లో కలిపిచ్చేస్తే ఊరికి దాంట్లో మీకు మట్టిలో తొందరగా కలిసిపోతాయి. ఎక్కువ రోజులు ఉండవు, నిలవ ఉండదు, స్మెల్ రాదు, పురుగులు ఉండవు. 3 days మీరు ఫర్మెంటేషన్ చేశారంటే చక్కగా దాంట్లో ఒక బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా కూడా తయారవుతుంది. కాబట్టి డబ్బాలు ఒక పెద్ద ఇది చూడండి, దీని పేరు హస్కీ. పక్కన వాళ్ళ ఇంట్లో ఉంటుంది, ఇది ఆడుతూ ఉంది చూడండి. చూస్తుంది. మా వాళ్ళు రాలేదు, చిన్న చిక్కు ఇంకా పైకి రాలేదు, వస్తారు ఇక. వర్షంగా ఉంది, మబ్బుగా ఉంది కదా, వాళ్ళకి ఇలా చల్లగా ఉంటాయి, వెచ్చగా ఇంట్లో హ్యాపీగా బుజ్జుకుంటారు. మనం ఈరోజు కొన్ని విత్తనాలు వేద్దాం. ఇదిగోండి కొన్ని బీరకాయలు, ఒకటేమో పొట్లకాయ ఉంది, 2 కాకరకాయ, బెండకాయ విత్తనాలు ఉన్నాయి. ఇవి కూడా వేద్దాము. కొంచెం పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నాటేద్దాం ఈరోజు మనం కొన్ని. ఇదిగోండి దీంట్లో అయితే 3 బెండ విత్తనాలు వేసాను, ఇందులో 2 వేసాను. అలా అక్కడోటి గ్రో బ్యాగ్స్లో వేసాను. ఇక్కడ కొంచెం మిరపకాయ విత్తనాలు వేసాను. ఇవి ఇంకా పెద్దగా అవ్వడానికి టైం పడతాయి కదా, ఈలోపు కాపు అయిపోద్దని బీరకాయ వేసాను. దీంట్లో ఒక 2 విత్తనాలు, ఇందులో ఒకటి, దీంట్లో కూడా ఒకటి వేసి ఒక బెండ వేసాను. ఒక దాంట్లో ఇందులో బెండ వేసాను. ఈ పెద్ద గ్రో బ్యాగ్లో వచ్చేసరికి ఇది మనకి ఆరెంజ్ ఫ్రూట్ ఇది కదా, దీంట్లో వచ్చేసరికి 2 పొట్లకాయ విత్తనాలు వేసాను. ఎందుకంటే అవి ఎంత 3 నెలల్లో అయిపోతాయి, కాపు తీసేస్తాం. ఇవి ఎదగాలి కదా, ఈ లోపు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి వీటిలో పెద్ద గ్రో బ్యాగ్స్లో అయితే వేసాను ఈరోజు. చూసారా ఎంత ప్లెజెంట్గా హ్యాపీగా ఉన్నదో. నాకైతే అసలు ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకున్నా, కాసేపు అలా ప్రకృతిని చూసిన చాలా హ్యాపీగా ఉంటుందండి. 1 month నుంచి అసలు హెల్త్ ఇష్యూస్ తోటి చాలా సఫర్ అవుతున్నాను కదా, వచ్చి కూర్చుంటే ఎందుకో చాలా తగ్గినట్టు అనిపిస్తుంది. ఈ రోజు ఎందుకో పొద్దున్న లేసరికి ఇట్లా అసలు 1 month నుంచి ఇలా బెడ్ ఇట్లా ఎందుకు ఉండడం లేదు. నాలో నేను కొంచెం శక్తిని తెచ్చుకోవాలి అంటే మన మీద మనకి ఒక నమ్మకాన్ని తెచ్చుకోవాలి. ఓకే, ఎనీవే మనకి ప్రాబ్లం వచ్చింది, దానికైతే ట్రీట్మెంట్ జరగాలి కాబట్టి అది సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటుంది. బట్ మనం కూడా విల్ పవర్ తోటి ఉండాలి అని అనుకుంటున్నాను నేను.
మీ అందరి ఆదరాభిమానాలతోటి హ్యాపీగా మనం ఇలాంటి వీడియోస్ చాలా చేసుకుందాం, చాలా టాపిక్స్ మీద కూడా మాట్లాడుకుందాము. గత 2 వీడియోలుగా అయితే మీరు చాలా ఆదరిస్తున్నారు, చాలా మంది సబ్స్క్రైబ్స్ కూడా అయ్యారు. బట్ చాలా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఒక 2 వీడియోస్ బిఫోర్ 2 వీడియోస్ నుంచి సబ్స్క్రైబర్స్ పెరిగారు, వ్యూస్ కూడా పెరిగినాయి. సో అలానే మీకు మంచి మంచి వీడియోస్, టెర్రస్ గార్డెన్, మన హార్వెస్టింగ్లు, మొక్కలు ఎలా పెంచాలి ఏంటి, ఎందుకంటే నేను ఒక 2 ఇయర్స్ నుంచి పెంచుతా ఉంటే కొంచెం నాకు ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. నాకు నిజంగా ఒక ఆవును కూడా పెంచుకోవాలని ఉంది, కాకపోతే మనమున్న ఈ సిటీస్ లో పెంచలేమేమో అని చూద్దాము. ఎక్కడన్నా ప్లేస్ దొరికితే తీసుకుందామని ఉన్నది నాకు. కొంచెం ఈ హెల్త్ ఇష్యూస్ అన్ని తగ్గితే గనక తీసుకుంటాను డెఫినెట్ గా. మనకు చాలా చాలా ప్లానింగ్స్ ఉన్నాయి, ఇంతలోనే మనకి హెల్త్ వల్ల ఇలా సఫర్ అవడం జరుగుతుంది 1 month గాను. త్వరలోనే అవన్నీ కూడా సెటరేట్ చేసుకొని మనం ఏదైతే అనుకున్నామో ఆ ప్లాన్స్ అన్ని కూడా చేద్దామని అనుకుంటున్నాను. మీ అందరి ఆదరాభిమానాలతోటి మంచి ఫుడ్ని, మంచి మిల్క్ని ఇలా ఇవ్వాలి మా పిల్లలకి అనేది నా ఒపీనియన్ అండి. అది దానికి కొంచెం కష్టం ఉంటదేమో, చూద్దాము అసలు ఎలా సాగుతుంది ఏంటి అని. అంటే మన అన్ని ఐడియాలు ఉంటాయి, దాన్ని మనం దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి కూడా టైము రావాలి, సేమ్ టైము మనలో కొంచెం శక్తి కూడా ఉండాలి. ఈ 2 ఉంటే మనీ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే మనం అవన్నీ చేయగలుగుతాము. నాకెందుకో మొదటి నుంచి మా పిల్లలకి మంచి ఆహారాన్ని ఇవ్వాలి, మంచిగా అంటే కల్తీ లేని ఆహారము, మంచి మిల్క్ ఇలా అనిపిస్తుందండి. ప్రతిదీ పనిచేసుకోవాలని, మంచి పెంచుకొని అట్లీస్ట్ కనీసం కూరగాయల వరకైనా చేద్దాం కదా అని అనుకుంటున్నాను. మాక్సిమం నేనైతే ప్లాస్టిక్ అసలు ఇంట్లో వాడనండి. ప్లాస్టిక్ వాడను, అల్యూమినియం కూడా వాడను. 4-5 కుక్కర్స్ ఉంటే కూడా అవి కూడా నేను మార్చేయడం జరిగింది. అన్ని స్టీల్ కి వెళ్ళాను. ఇంకా మట్టి వాటిని వాడేంత వరకు రాలేదు నేను. చూద్దాం, వాటికి కూడా త్వరలో వెళ్తామేమో. మనం వీలున్నంత వరకు పిల్లలకి హెల్తీగా చెయ్యాలని కోరుకుంటున్నాను నేను. తప్పకుండా చేద్దామండి ఫ్యూచర్ లో. ఇవన్నీ కూడాను ఒక్కొక్కటి ఇంప్లిమెంటేషన్ చేద్దాం. నాకు గార్డెన్ మీద అవగాహన రావడానికే 2 years పట్టింది. అంటే ఏది ఎలా పెంచితే పెరుగుతాయని తెలియడానికి నాకు 2 years, టెర్రస్ గార్డెన్ పెంచడానికి 2 years పట్టింది. ఏ పెస్ట్ కి ఏం చేయాలి, ఎలా వాటికి పోషకాలు ఇవ్వాలి, అది కూడా ఖర్చు లేకుండా ఎలా. స్టార్టింగ్ లో అయితే చాలా ఖర్చు ఉంటది అవన్నీ, ఎందుకంటే గ్రో బ్యాగ్స్, ప్రతిదానికి టెర్రస్ గార్డెన్ మీద స్టాండ్ ఉండాలి కంపల్సరీ, లేకపోతే మనకి ఇవి పాడవుతా ఉంటాయి కాబట్టి స్లాబ్. సో కంపల్సరీ స్టాండ్స్ అవన్నీ కూడా మనం ఎక్స్పెన్సివే, కొనుక్కోవాల్సిందే. వాటికి పందిర్లు, తీగలు ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట. ప్రతిదీ మనం కొనుక్కోవాల్సిందే కాబట్టి అన్ని కొనుక్కొనే చేస్తాము. స్టార్టింగ్ లో అయితే ఉంటది, బట్ రాను ఆ ఖర్చు తగ్గుతూ ఉంటది. మనకి ఇవన్నీ తెలియడానికి కొంచెం ఎక్స్పీరియన్స్ మీదే తెలుస్తాయండి. ఏదో చెప్పగానే ఇప్పుడు నేను ఇంత పచ్చగా ఇలా గార్డెన్ పెంచాను అంటే ఇదేమి నేను ఈ ఇయర్ చేసింది, ఇప్పటికిప్పుడు ఏదో వీడియోలు చూసి చేసింది అయితే కాదు. 2 years గా పెంచుతా ఉంటే వీటి మీద ఇప్పటికీ ఒక అవగాహన వచ్చింది. ఎలా పాటింగ్ మిక్స్ కలపాలి, మట్టి ఎలా కలపాలి, వాటిలో ఏమేమి పోషకాలు ఇవ్వాలి, వాటికి ఏమి ఇస్తే ఎలా ఉంటది, పెస్ట్ ఎలా కంట్రోల్, ఇవన్నీ తెలిసినాయి అనమాట. అంటే కొంతవరకు ఒక 10-15% తెలిసినాయి అనుకుంటున్నాను. సో వీటితోటి మనం చాలా ముందుకెళ్తాము. రకరకాలుగా అన్ని పండించుకుందాం. మాక్సిమం ఇంట్లోనే పండించుకొని తినడానికి మాక్సిమం ట్రై చేద్దామండి. వారానికి ఒక 2 సార్లు ఆకుకూరలు రావాలి, అలా ప్రతిదీ మనకి రావాలని కోరుకుంటున్నాను. మీ అందరి ఆదరాభిమానాలు ఉంటే ఈ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. మీకు ఏదైనా నచ్చితే సలహాలు కూడా ఇవ్వండి నాకు. అంటే ఇలా కాదు, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది సలహాలు ఇవ్వండి, నేను తప్పకుండా తీసుకుంటాను వాటిని. సో ఇదండి ఈరోజు మన ఒక చిన్నిదో లెంతీదో మొత్తానికైతే ఒక వీడియో పెట్టాను. సో మీ అందరి ఆదరాభిమానాలకి చాలా 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 థ్యాంక్స్ అండి. ఎన్నో కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే నాకున్న తక్కువ సబ్స్క్రైబర్స్ 386-87 ఉన్నారు. బట్ ఆ 387 మంది నన్ను అభిమానిస్తున్నారు కదా ఇంతమంది జనాల్లో అనేది నాకు చాలా హ్యాపీని ఇస్తుంది. అంటే మనల్ని అభిమానించేవారు ఒక్కరున్నా కూడా మనకి అది చాలా శక్తినిస్తుంది. సో ఇది ఇలానే పెరుగుతుంది ఒకరికి. సో ఇదండి ఈరోజు చిన్న వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి మనం కలుసుకుందాం. మీరు ఇలాగే నా ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ.